హాయ్ అండి, వంటల వారాహి ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. ఇప్పుడు వాక్కాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. వాక్కాయలో ఉన్న పిక్కలన్నీ తీసేయాలి. శుభ్రంగా కడుక్కుని బట్ట పెట్టి తుడుచుకుని పిక్కలు తీసేయాలండి. అలా 2 ముక్కలుగా కట్ చేయాలి. ఇగో కట్ చేసిన ముక్కలు ఇలా ఉంటాయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 2 చెంచాల కారం, 2 చెంచాల ఆవపిండి, 1 చెంచా ఉప్పు వేసుకుని మిశ్రమాన్ని బాగా కలపాలి. మొత్తం అంతా కరిగిపోయేదాకా కలపాలండి. కలిపిన తర్వాత దాంట్లోకి ఒక 4 చెంచాల నూనె వేయాలి. 4 చెంచాల నూనె వేసి బాగా కలిపేసేయాలి. బాగా కలపాలి. 4 చెంచాల నూనె వేసి తర్వాత ఇందులో మొత్తం కలిపేయాలండి. మొత్తం అంతా మిశ్రమాన్ని అంతా కలిపేయాలి. కలిపిన తర్వాత ఒక 10 మెంతి గింజలు అందులో వేయాలి. అలాగే ఒక 6 వెల్లుల్లి రేఖలు కచ్చా పచ్చా దంచి వేయాలి. వేసి బాగా కలపాలి. ఇప్పుడు మనం బాగా కలిపి తర్వాత వాక్కాయ ముక్కలు అన్నీ కూడా అందులో వేసుకుని కారం అంతా పట్టేదాకా బాగా కలపాలి. మొత్తం అంతా కారం పట్టాలి ముక్కలన్నిటికి. కలిపిన తర్వాత ఇందులో బాగా మ్యాష్ చేసేయాలండి. మొత్తం ముక్కలంతటికీ కలుపుకోవాలి. కలిపాక కొద్దిగా నూనె వేయాలి. కొంచెం ఒక 2 చెంచాల నూనె వేద్దాం. వేసి మళ్ళీ ఇప్పుడు బాగా కలిపి దీన్ని బాగా కలిపేయాలండి. మొత్తం అంతా కూడా అందులో కలిసిపోవాలి. మొత్తం పిండి ముక్కలు అంతా బాగా పట్టాలి. ఆవపిండి కారం అన్నీ కూడాను కలిపిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. కలిపి ఒక ప్లేటు దీని మీద మూత పెట్టాలండి. దగ్గరికి తీసుకుని కారం అంతా చెంచా అంతా ఊడ్చేసి శుభ్రంగాను ఒక ప్లేటు మూత పెట్టి ఒక నైట్ అంతా కూడా ఒక రోజంతా ఉంచేయాలి. మర్నాడు వాక్కాయ ఆవకాయ ఇలా ఉంటుంది. ఒక ఎయిర్ టైట్ కంటైనర్. ఇది చాలా బాగుందండి. గిఫ్ట్ వచ్చింది. చిన్న జార్ ఇది. ఈ జార్లోని ఈ పచ్చడిని తీసుకుందాం. వాక్కాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. అందులోకి మొత్తం తీసేసుకుని మనం మొత్తం అంతా తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత గట్టిగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టి మర్నాడు మనం అన్నంలో వేసుకుని కలుపుకు తింటే దేని రుచే వేరబ్బా. ఇది మీకు కూడా కావాలంటే దీన్ని వెంటనే మీరు తయారు చేసేయండి. వాక్కాయ ఇది ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే దొరుకుతున్నాయి. ఇది సీజన్ అండి. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఎలా ఉంటుందో మీరు తయారు చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.